4 మాయమయ్యాయంటే దేశానికి ఎంత నష్టం? చాలా కాలం క్రితం బెర్ముడా ట్రయాంగిల్లో ఇలాగే ఓడలు మాయమైపోయాయి సార్. ఎందరో మేధావులు శాస్త్రజ్ఞులు పరిశోధించి దానికి కారణం కనుక్కోలేకపోయారు సార్. ఇదేదో శత్రు దేశాల పన్నాగమని నాకు అనుమానంగా ఉంది సార్. నో, అన్ని దేశాలతో స్నేహ సంబంధం ఏర్పరచుకున్న మన దేశంపై ఎవరు కాలు దూవుతారు? ఇది ఇతర దేశాల పని కాదని నా నమ్మకం. ప్రెసిడెంట్, హోమ్ మినిస్ట్రీ విషయంలో ఆందోళన పడుతున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ వి షుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇంకొన్ని ఫ్లైట్స్ ని కొంతమంది ఎక్స్పర్ట్స్ ని సెట్ చేయడానికి పంపించి ప్రయత్నం చేద్దాం సార్. డామ్ ఇట్! కెప్టెన్ సిన్హా, కెప్టెన్ వర్మ తెలివి తక్కువ వారు కాదు. ఒక్కొక్కరు 10,000 ఫ్లయింగ్ అవర్స్ కవర్ చేసిన వాళ్ళు. ఈ స్థితిలో ఇంకొక ఫ్లైట్ ని పంపిస్తే నష్టాన్ని మరింత చేర్చిన వాళ్ళం అవుతాం. నా ఉద్దేశంలో ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఏజెంట్ 116. పిట్ట పిట్టలాడ పిట్ట నువ్వు బిగుసుకుపోతే ఎట్టా, కన్నేస్తే కరగాలి, ఈలేస్తే బాలాలే, నేనేంది జోడి రావే ఓ లేడీ. పిట్ట పిట్టలాడే పిట్ట నువ్వు బిగుసుకుపోతే ఎట్టా, కన్నేస్తే కరగాలి, ఈలేస్తే వలాలి, నేనేంది జోడి పాపా రావే ఓ లేడీ పాపా. ఆడాలి నువ్వు నేను డార్లింగ్ డార్లింగ్, ఆడాలి కలిసి మెలిసి లవ్ సాంగ్ మురిపించే ఇద్దరి గంట, మోగాలి వలపుల గంట. సో లాంగ్ గుడ్ బై. పిట్ట పిట్టలాడే పిట్ట నువ్వు బిగుసుకుపోతే ఎట్టా, కన్నేస్తే కరగాలి, ఈలేస్తే వాళ్ళాలి, నేనేంది జడే రావే ఓ లేడీ. పంతాలు పట్టవంటే ఫడఫాట్ సంతోషం ఇచ్చావంటే చడచట్ చెవిలో ఉన్న చెప్పిన మాట చెల్లిస్తే ముద్దుల ముట్ట. గుడ్ బై టాటా. పిట్ట పిట్టలాడ పిట్ట నువ్వు బిగుసుకుపోతే ఎట్టా, కన్నేస్తే కరగాలి, ఈలేస్తే వలాలి, నేనేంది జడే పాపా రావే ఓ లేడీ పాపా
నేనెన్ని జోడే ఇలాంటిదే మరో జోక్ చెప్తాను. చెప్పు. ఓ భర్త అర్ధరాత్రి పూట ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య మంచం మీద మరొకటితో రొమాన్స్ చేసుకోవడం చూశాట. అది చూసి కళ్ళు తిరిగిన శ్రీవారు ఏమిటిది బుద్ధుందా లేదా అని కోపంగా అడిగాట. చూ డార్లింగ్, మా వారు ప్రతి చిన్న విషయానికి సిల్లిగా ఇలా కోపడతారని చెప్పాను గుర్తుందా అని భార్య ప్రియుడితో కూల్ గా అందట. రే, ఆడపిల్లలు నీ చుట్టూ ఎందుకు చేరతారో ఇప్పుడు అర్థమైందిరా. ఇలాంటి జోక్స్ చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఏమిట్రా ఇది? బాగా తినిపించేసి రేపు స్కీయింగ్ కాంపిటీషన్ లో నన్ను ఓడించేయాలని ప్లాన్ వేస్తున్నావా? భలేవాడివే. రే, 6 ఏళ్లుగా ప్రతి ఏడు ఛాంపియన్షిప్ నువ్వే కొట్టేస్తున్నావు. ఈ ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు వదిలేరా, లేకపోతే లవర్ ముందు నా పరువు నిలబడదా? అయితే ఈ బేరం పెట్టడానికే నన్ను ఇక్కడ పిలిచావన్నమాట. చచ్చా, అదే మాట గోపి. నువ్వు నాకు సిబిఐలో ఉద్యోగం పెట్టి సాయం చేసిన విషయం నేను ఎప్పుడు మర్చిపోలేను. కాకపోతే ఇది మన స్నేహితుల మధ్య వైరం వాయ్. కింద తేడాది నీ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి కసిగా ప్రాక్టీస్ చేశాను. ఈసారి నా చేతిలో ఓడిపోతా సిద్ధంగా ఉంది. అవును, ఈసారి షూర్ గా రమేషే గెలుస్తాడు. బెట్. ఓకే, గెలిపేవరిదో రేపు తేలిపోతుందిగా. హాబీలోనైనా ప్రొఫెషన్ లోనైనా ఓడిపోవటం వెనకబట్టం గోపికి తెలియని పదాలు. సక్సెస్ ఈజ్ మైండ్. రమేష్, రేపు మంచుకొండల్లో జరగబోయే స్కీయింగ్ పోటీల్లో నువ్వు గోపిని చంపేయాలి. గోపిని చంపాలి. గోపిని శత్రు. నువ్వు గోపిని చంపేయాలి. నీ వెంట నీకు తోడుగా మా మనుషులుంటారు. యూ షుడ్ కిల్ గోపి. కిల్ గోపి. చెప్పు, ఏం చేయాలి నువ్వు? గోపిని చంపాలి. ఎప్పుడు? రేపు స్కీయింగ్ పోటీల్లో. కిల్ గోపి. చంపు గోపిని. కిల్ గోపి. చంపు గోపిని. ప్లీజ్, నా మాట విని. మనసిచ్చిన మనిషి అర్థంతరంగా దూరం అయిపోతే ఓ మనిషి అనుభవించే రంపపోతే నేను అర్థం చేసుకోగలను. కానీ రమేష్ నా ఆరో ప్రాణం. వాణ్ణి నేను రమేష్ లో ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు. మంచుకొండలో నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం నేను చేసిన ప్రయత్నంలో వాళ్ళ మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతను మరణించాడు. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప